రాష్ట్రంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయడం కోసం ప్రభుత్వము ఆన్‌లైన్ అసెస్మెంట్స్‌ను కండక్ట్ చేయబోతుందనమాట. అయితే ఈ యొక్క ఆన్‌లైన్ అసెస్మెంట్స్‌ను ఎలా నిర్వహించాలి? ఏ విధానంలో తీసుకోవాలి? ఈ వివరాల మొత్తం గురించి కూడా గ్రామ వార్డు సచివాలయంకు అవగాహన కల్పించడం జరిగింది. అంటే వీళ్ళకి కొన్ని మాక్ టెస్ట్‌లు అనేటువంటివైతే పెట్టారనమాట. ఓకేనా? సో, అయితే మీకు ముఖ్యంగా ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్‌లైన్ అసెస్మెంటు ఏ విధానంలో ఉంటుంది? మీరు ఆ యొక్క అసెస్మెంట్‌ను ఎలా అటెంప్ట్ చేయాలి? సో, అసెస్మెంట్స్‌లో ఏమేమి క్వెషన్స్ ఏ విధంగా అడగబోతున్నారు? సో, ఈ వివరాలన్నిటి గురించి చెప్తాను. అండ్ అలాగే మీకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కింద క్వాలిఫికేషన్ వైస్‌గా ఏ విధమైనటువంటి జాబ్స్ అందచేయబోతున్నారో విషయం గురించి కూడా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి, నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో అడగండి. అలాగే ఫస్ట్ టైమ్ ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో పెట్టుకోండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే మనకు రాష్ట్రంలో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కింద ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్స్ చేసుకున్నటువంటి వాళ్ళొచ్చేసి 27,90,000 మందైతే ఉన్నారనమాట. ఇందులో వచ్చేసి ఇప్పటికి ప్రస్తుతానికి ఒక 18,000 వరకు వాలిడేషన్ అయితే పూర్తి చేసున్నారు. ఇక వాలిడేషన్ పూర్తయినటువంటి వాళ్ళకు ఆన్‌లైన్ అసెస్మెంట్స్ అయితే నిర్వహిస్తారు. దాని తర్వాత సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళి ఈ యొక్క కంపెనీలకు అప్పచెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో, ఈ విధంగా మీకు జాబ్స్ అనేటువంటి ఇచ్చే ప్రాసెస్ అయితే ఉంటుందనమాట. మీకు ఈ ఆన్‌లైన్ అసెస్మెంట్ అనేది ఏ విధానంలో పెట్టబోతున్నారు? మీకు అసెస్మెంట్ పెడుతున్నారని ఎలా ఇన్ఫార్మ్ చేస్తారు? ఎలా తెలుస్తుంది? అసెస్మెంట్‌కు ఎలా అటెండ్ అవ్వాలి? లోపల ఏమేమి క్వెషన్స్ అయితే అడుగుతారు? ఎలా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది? సో, ఈ వివరాలన్నిటి గురించి కొంచెం బ్రీఫ్‌గా చెప్తాను. సో, దీనికంటే ముందుగా మీరు ఒక విషయం తెలుసుకోవాలండి. గ్రామ వార్డు సచివాలయం అధికారులకు ఈ మాక్ టెస్ట్స్ అనేటువంటివి కండక్ట్ చేశారనమాట. ఈ సర్వే కింద ఎస్పెషల్లీ. ఓకేనా? సో, దానికి సంబంధించి ఈ విధంగా వాళ్ళకి మెసేజెస్ కూడా రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు యువర్ అసెస్మెంట్ ఈస్ షెడ్యూల్డ్ ఎట్ 6:15 పీఎం ఆన్ మండే 10థ్ నవంబర్ ఇది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి సో, మీకు జస్ట్ చూపించడం కోసం చూపిస్తున్నాను. ఓకేనా? సో, ఇక్కడొచ్చేసి ప్లీజ్ రిపోర్ట్ టు ద క్లియర్ 15 మినిట్స్ బిఫోర్ ద షెడ్యూల్డ్ టైమ్ ఫర్ ఎ స్మూత్ ఆన్‌బోర్డింగ్. ఓకేనా? ఈ విధంగా ఇచ్చేసి కింద ఆల్ ది బెస్ట్ అనేది ఒక మెసేజ్ రూపంలో అయితే వచ్చిందనమాట. వాళ్ళకి మాక్ టెస్ట్ అనేటువంటివి అటెండ్ చేయమని జస్ట్. సో, మీకు సేమ్ ఇదే విధంగా మెసేజెస్ అయితే వస్తాయండి. మీరెవ్వరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు మాక్ టెస్ట్స్ అనేటువంటివి ఈ ఆన్‌లైన్ అసెస్మెంట్స్ అనేది నిర్వహించినట్లయితే ఖచ్చితంగా ఈ విధంగా మెసేజెస్ అయితే వస్తాయి. పంపిస్తారు వాళ్ళు. సో, వాళ్ళు చెప్పినటువంటి టైంకి ఆ డేట్‌కి సో, ఖచ్చితంగా మీరు ఆ ఇంటర్వ్యూకైతే ఆ అసెస్మెంట్స్ అయితే అటెంప్ట్ చేయాలి. సో, మీకు ఈ అసెస్మెంట్స్ వచ్చేసి కూడా గ్రామ వార్డు సచివాలయం అధికారులే కండక్ట్ చేస్తారు. ఎక్కడి నుంచో కాదు. సో, ఈ అధికారులే వీళ్ళే మొత్తం కూడా ప్రిపేర్ చేసి మీకు లింక్స్ అనేటువంటివి పంపించి మీ మొబైల్ ఫోన్‌లో అసెస్మెంట్స్‌కు అటెండ్ అవ్వమని చెప్తారు. లేదు అనుకుంటే మొబైల్ ఫోన్‌లో మాక్సిమం తెలిసి నాకు ఓపెన్ అవ్వవని అనుకుంటున్నాను. లేదంటే ల్యాప్‌టాప్‌లో. ఓకేనా? మొబైల్ ఫోన్‌లో ఓపెన్ అయితే ఓకే. మొబైల్ ఫోన్‌లోనే మీరు అటెండ్ చేసేయొచ్చు. నో ప్రాబ్లమ్. లేదనుకుంటే మీ దగ్గర ల్యాప్ ఉన్నట్లయితే ల్యాప్‌లో అయినా అటెంప్ట్ చేయొచ్చు. సో, ఈ విధంగా మీకు ఒక ఫస్ట్ వచ్చేసి ఇన్ఫార్మ్ చేస్తారు మెసేజ్ రూపంలో. సో, 15 మినిట్స్ ముందే మీరు మీకు షెడ్యూల్ అయినటువంటి టైం కంటే ముందే కొంచెం అటెండ్ అయ్యి ఉండండి అనని ఈ అసెస్మెంట్‌కి. కాబట్టి ఈ అసెస్మెంట్స్ వచ్చేసి మీకు ఈ విధంగా ఈ ప్రాసెస్‌లో అయితే కండక్ట్ చేస్తారు. అది కూడా గ్రామ వార్డు సచివాలయం అధికారుల నుంచే మీకు వస్తే లింకులేమన్నా వచ్చినా సరే అక్కడి నుంచి అయితే మీకు రావడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూ షెడ్యూల్స్ అనేటువంటివి అయ్యున్నాయి. పలానా డేట్‌న ఇంటర్వ్యూకైతే ఈ ఎగ్జామ్ డేట్స్ అనేటువంటివి అయితే వచ్చున్నాయి. ఎగ్జామ్‌కనేది అటెండ్ అవ్వండి అని మీకు వాళ్ళ నుంచే మెసేజెస్ అయితే వస్తాయన్నమాట. మీరెవ్వరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికైతే మన రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయంలో వాళ్ళ అధికారులకైతే కొంచెం అవగాహన తెప్పించడం కోసం ఈ మాక్ టెస్ట్‌లు అనేటువంటివి అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళే మీకు ఈ టెస్ట్‌కి సంబంధించినవన్నీ కూడా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తీసుకోవాలి కాబట్టి. ఇకపోతే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్‌కి సంబంధించి ఈ అసెస్మెంట్ అనేది ఏ ప్రాసెస్‌లో ఉంటుంది అంటే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్‌లో వచ్చేసి కొంతమందిలే మనకు ఈ యొక్క వెబ్‌సైట్‌లో అసెస్మెంట్స్ టెస్ట్ లేదా ఆన్‌లైన్ ఎగ్జామ్స్ అయితే తీసుకుంటారనమాట. లింక్స్ ద్వారా అయినా. ఓకేనా? వీటిని వర్చువల్‌గా అంటే మీరు ఆఫ్‌లైన్ కాకుండా అంటే ఫేస్ టు ఫేస్ కాకుండా వర్చువల్‌గా ఈ అసెస్మెంట్స్ అనేటువంటిదైతే అటెంప్ట్ చేయవలసి అయితే ఉంటుందనమాట. ఇంటి నుంచే రాసుకోవచ్చు నో ప్రాబ్లమ్.
ఎందుకంటే వాళ్ళు జస్ట్ లింక్ పంపిస్తారు. ఆ లింక్‌ని ఓపెన్ చేసుకొని మీరు అటెండ్ చేసుకోవచ్చు. అవసరమైనటువంటి వస్తువులు చూసుకున్నట్లయితే మంచి ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలి. ల్యాప్‌టాప్ లేదా స్మార్ట్ ఫోన్ ఉన్న నో ప్రాబ్లమ్. స్మార్ట్ ఫోన్‌లో కూడా ఈ మధ్య ఓపెన్ అవుతాయి ఈ లింక్‌లు అనేటువంటివి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి హెడ్‌ఫోన్‌లు కొన్నిసార్లు వచ్చేసి వాయిస్ టెస్ట్ కూడా ఉండేందుకు అవకాశం అయితే ఉండొచ్చనమాట. మీరు టెస్ట్ రాసేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ కూడా ఉంటుంది. రికార్డ్ అవుతుంది వాళ్ళకి. సో, అందువల్ల ఈ యొక్క నాయిస్ అనేటువంటిది కూడా బ్యాక్‌గ్రౌండ్ ఏమీ కూడా లేకుండా పెట్టుకొని హెడ్‌ఫోన్స్ అయితే పెట్టుకొని జాగ్రత్తగా టెస్ట్ అనేటువంటిది అటెంప్ట్ చేయాలి మీరు. ఓకేనా. సో, ఇక వెబ్ కెమెరా అవసరమయ్యే టెస్ట్‌లకు. ఓకేనా. సో, మాక్సిమం మొబైల్ ఫోన్‌లోనే కాబట్టి అంత నో నీడ్ అయితే అనుకుంటున్నాను. లేదు ల్యాప్‌టాప్‌లో అయితే మీకు ఆల్రెడీ క్యామ్ అనేది ఆటోమేటిక్‌గా ఓపెన్ అయిపోతుంది. అక్కడ మీకు రికార్డ్ అయితే అవ్వడం జరుగుతుందనమాట. సో, మాక్సిమం నాకు తెలిసి ఈ మీకు వాయిస్ అనేటువంటిది బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ అవన్నీ కూడా రికార్డ్ అయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. వెబ్ కెమెరా కూడా ఉంటే ఉండొచ్చు. లేదంటే లేదనమాట. ఈ విధంగా మీరు ఈ ఎగ్జామ్‌కి సంబంధించిన టెస్ట్ లింక్ వచ్చాక లింక్ ఓపెన్ చేసి అటెంప్ట్ చేయవలసి అయితే ఉంటుంది. సో, ఇక ఈ యొక్క టెస్ట్‌లో మీకు ఏ విధమైనటువంటి సిలబస్ అనేది ఉండొచ్చు. యాప్టిట్యూడ్ టెస్ట్ కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఓకేనా. టెక్నికల్ రౌండ్‌ది ఉంటుంది. దాని తర్వాత ఆడియో, వీడియో ఓకేనా. ఇంటర్వ్యూస్. సో, ఇంటర్వ్యూ వచ్చేసి మాక్సిమం ఈ టెస్ట్ అనేటువంటిది పూర్తి అయ్యాక ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. యాప్టిట్యూడ్ టెస్ట్, కమ్యూనికేషన్ టెస్ట్, టెక్నికల్ టెస్ట్ ఈ విధంగా టెస్ట్ వైస్‌గా ఈ ఈ రకాలైనటువంటివి అయితే ఉంటాయన్నమాట. సో, వీటిలో మీకు ఏదైనా కండక్ట్ చేయొచ్చు. చెప్పలేం. ఓకేనా. సో, ఇప్పుడొచ్చేసి మీరు టెస్ట్ అనేది అటెంప్ట్ చేసి రాస్తూ ఉన్నప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. ఓకేనా. ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా అయితే అబ్జర్వ్ చేయండి. కెమెరా మరియు మైక్ ఎప్పుడూ కూడా ఆన్‌లో అయితే ఉంచుకోవాలనమాట. టెస్ట్ సమయంలో ట్యాబ్స్ అనేటువంటివి కూడా మార్చకూడదు. ఓకేనా. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ట్యాబ్స్ మారిస్తే అది మొత్తం కూడా టెస్ట్ నుంచి బయటకొచ్చేసినట్లే అర్థం. సో, ఈ స్క్రీన్ రికార్డింగ్ కూడా అవుతూ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ సెర్చ్ కూడా చేయకూడదనమాట. సో, ఇక వాళ్ళు ఇచ్చినటువంటి సమయం లోపల మీరు టెస్ట్ అనేటువంటిది పూర్తి చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక టెస్ట్ పూర్తయ్యాక మీరు సబ్మిట్ చేసిన వెంటనే అసెస్మెంట్ సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్ అని అయితే రావడం జరుగుతుంది. కొన్నిసార్లు వెంటనే మీకు రిజల్ట్స్ కూడా వచ్చేందుకు అవకాశం కూడా ఉండొచ్చనమాట. సో, ఈ విధంగా మీరు టెస్ట్ అనేటువంటిది అటెంప్ట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలైతే ఉన్నాయండి. ఇకపోతే మీకు సిలబస్ గురించి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను. మల్టిపుల్ చాయిస్ ఎంసీక్యూస్‌లో అయితే ఉంటాయన్నమాట మీకు అక్కడ అడిగేది. సో, ఫస్ట్ ఒక క్వెషన్ ఇచ్చి దాని కింద 4 ఆప్షన్స్ అయితే ఇస్తారు. ఈ యొక్క అర్థమెటిక్, రీజనింగ్ కావచ్చు, కమ్యూనికేషను, ఇంగ్లీష్ గ్రామరు ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ జనరల్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ బేసిక్స్. సో, ఈ విధంగా మిమ్మల్ని అందులో అయితే అడుగుతారనమాట. ఈ ఎంసీక్యూస్ రూపంలోనే అయితే అడుగుతారు. మీరెవ్వరు కూడా అంత పెద్ద ప్యారల్ వైస్‌గా టైప్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎంసీక్యూస్ ఒక ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలనమాట. సో, ఈ విధంగా అయితే ఉంటాయి. సో, ఇక మీకు క్వాలిఫికేషన్ తగినట్లుగా ఈ టెస్ట్ అనేటువంటిది క్వాలిఫై అయినటువంటి వాళ్ళకు ఏ విధమైనటువంటి జాబ్స్ అయితే ఇవ్వొచ్చు ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. కొంచెం అబ్జర్వ్ చేయండి. 10థ్ పాస్ చేయలేనటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క టెలికాలింగు ఓకేనా. ఇంటర్వ్యూ లేని చార్ట్ సపోర్టు, డేటా ఎంట్రీ. సో, ఈ విధమైనటువంటి జాబ్స్ అయితే ఇస్తారనమాట. సో, దీనికొచ్చేసి ముఖ్యంగా మనకు తెలుగు, ఇంగ్లీషు లాంగ్వేజెస్ అనేటువంటివైతే వచ్చుండాలి. దాని తర్వాత ఈ యొక్క ప్రాథమిక విజ్ఞానం అంటే మీకు కంప్యూటర్ పరిజ్ఞానం గురించి కొంచెమైతే అవేర్‌నెస్ అయితే ఉండాలనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో, దాని తర్వాత వచ్చేసి ఇంటర్మీడియేట్ కలిగినటువంటి వాళ్ళకు టెలిఫోన్ అండ్ అలాగే రిమోట్ కస్టమర్ సపోర్ట్ జాబ్స్ కావచ్చు, చాట్ బేస్డ్ అసెస్మెంట్స్ ఈ విధంగా టెలికాలింగ్ జాబ్స్ అనేటువంటివైతే వచ్చేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కాబట్టి ఇంటి నుంచే చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో, ఈ విధమైనటువంటి జాబ్సే ఇస్తారనమాట. మంచి కమ్యూనికేషన్ అండ్ అలాగే రిమోట్ వర్క్ అందరికీ సరైనటువంటి సెటప్ కూడా ఉండాలనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ, బీటెక్ ఈ విధమైనటువంటి క్వాలిఫికేషన్ కలిగినటువంటి వాళ్ళకి చూసుకున్నట్లయితే ఫ్రీలాన్సింగ్, ట్రాన్స్‌లేషన్, ఏఐ డేటా ట్రైనింగ్ కావచ్చు, టీచింగు ఓకేనా. సో, ఈ విధంగా జాబ్స్ అనేటువంటివైతే ఉంటాయండి. బట్ నేను ముందు రోజుల్లో కూడా చెప్తూ ఉంటాను. ఓకేనా. సో, ప్రస్తుతానికైతే మీకు జస్ట్ ఒక అవేర్‌నెస్ ఉంటుందని చెప్తూ ఉన్నాను. మీకు ఎవరెవరికి ఏ విధమైనటువంటి జాబ్స్ అనేది ఉంటాయి అనని. సో, ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అడగండి. బట్ ఇంకా మీకు అసెస్మెంట్స్ స్టార్ట్ చేయడానికి డేట్స్ అనేటువంటివి అయితే ఫిక్స్ చేయలేదు. ప్రస్తుతానికైతే వీళ్ళకి మాక్ టెస్ట్‌లు అనేటువంటివి కండక్ట్ చేస్తూ ఉన్నారండి. బట్ నేను అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. రెగ్యులర్‌గా ఛానెల్‌ని ఫాలో అప్ చేస్తూ ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.